2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మొదటి రోజు బిజీగా గడిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు. ముందుగా కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేపథ్యంలో జాతీయ హోదా కోరుతూ జల్శక్తి మంత్రి గజేందర్ సింగ్ షెకావత్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అంతకుముందు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, డీజీపీ రవిగుప్తా ఉన్నారు. రేపు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉంటారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్తున్నందున నామినేటెడ్ పదవులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మొదటి రోజు బిజీగా గడిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు. ముందుగా కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేపథ్యంలో జాతీయ హోదా కోరుతూ జల్శక్తి మంత్రి గజేందర్ సింగ్ షెకావత్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అంతకుముందు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, డీజీపీ రవిగుప్తా ఉన్నారు. రేపు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉంటారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్తున్నందున నామినేటెడ్ పదవులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.